अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 64 అత్తగాబున్ 1-18 ఆయాతులు. అత్తగాబున్ అనగా వెలుపోటములు. పరిచయం. ఏక దైవారాధన, మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం, ప్రళయం, తీర్పు దినం ముఖ్యంగా ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సూరా 9వ ఆయాతులో ప్రస్తావనకు వచ్చిన గెలుపోటములు అన్న పదాన్నే దీనికి పేరుగా పెట్టడం జరిగింది. అల్లాహ్ మానవులను సృష్టించి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సత్యాన్ని స్వీకరించడం లేదా తిరస్కరించడం వారి ఇష్టాయిష్టాలకు వదిలివేశాడు. కొందరు దైవభీతిని అనుసరించారు, సత్యాన్ని స్వీకరించారు, అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు. కాగా ఇతరులు సత్యాన్ని తిరస్కరించారు, అల్లాహ్ పట్ల కృతజ్ఞులైపోయారు. మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం జరుగుతుందని మానవులను సృష్టించి వారికి నిర్దిష్టమైన ఆకారం ఇచ్చిన అల్లాహ్కు, భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్కు, మనం దాచిన విషయాలు, మనం ప్రకటించే విషయాలు అన్నీ తెలిసిన అల్లాహ్కు మరణించిన వారిని మళ్లీ లేపడం తేలికని ఈ సూరా విస్పష్టంగా తెలిపింది. అల్లాహ్కు భయపడాలని, ఆయనకు విధేయత చూపాలని, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లంకు విధేయత చూపాలని, మంచి పనులు చేయాలని, దాన ధర్మాలు చేయాలని ఈ సూరా ప్రబోధించింది. ప్రాపంచిక సంపద, సంతానం మనిషికి పరీక్షలని తెలుపుతూ కుటుంబం, వ్యాపారాలు, అల్లాహ్ స్మరణను మర్చిపోయే స్థాయిలో అనుబంధాలు పెంచుకోరాదని హెచ్చరించింది. ఆ విధంగా వారు తమ విశ్వాసానికి, తమ విలువలకు ద్రోహం చేసిన వారవుతారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా గత కాలాలకు చెందిన ప్రజలు, సత్యాన్ని తిరస్కరించిన వారు ఎలాంటి వినాశానికి గురయ్యారో, ఎలాంటి శిక్ష వారిని చుట్టుముట్టిందో గుర్తు చేయడం జరిగింది. ఆయన నంబర్ 1. భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. సర్వసత్తాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభాయమానం. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. అంటే భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి జీవరాశి దేవుని స్తోత్రం చేస్తున్నది. ఆయన ఏ లోపము లేనివాడని, సర్వ స్తోత్రములకు అర్హుడని తమ తమ భాషలలో చాటి చెబుతున్నాయి. వాస్తవానికి సార్వభౌమత్వం ఆయనదే. ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా అధికారం ఉంటే అది ఆయన ఇచ్చినదే. మరెవరికైనా అందం, ఐశ్వర్యం వంటి సంపదలు ఉన్నా అవి కూడా దైవ ప్రసాదితాలే. కాబట్టి స్తోత్రం కూడా ఆయనకే చెందాలి. ఆయన బట్టు మిమ్మల్ని సృష్టించిన వాడు ఆయనే. మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటే మరికొందరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. దేవుడు మనిషి ముందు 2 మార్గాలుంచాడు. అదే మంచి లేక చెడు, మేలు లేక కీడు, విశ్వాసం లేక అవిశ్వాసం. వాటి పరిణామాన్ని కూడా వివరించిన తర్వాత మనిషి తనకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛాధికారం వసగాడు. ఈ విషయంలో దేవుడు మనిషిపై ఎలాంటి బలవంతం చేయలేదు, నిర్బంధం పెట్టలేదు. ఒకవేళ దేవుడే గనక మనిషిపై నిర్బంధం పెట్టి ఉంటే ప్రపంచంలో ఏ ఒక్కరు పాపాత్ముడుగా, అవిశ్వాసిగా ఉండేవాడు కాదు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే మానవుణ్ణి దేవుడు పరీక్షించే నిమిత్తం చావు బ్రతుకుల వ్యవస్థను ఉంచాడన్న దానికే అర్థం ఉండేది కాదు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే అవిశ్వాసిని సృష్టించిన వాడు దేవుడైనప్పుడు అవిశ్వాసాన్ని సృష్టించిన వాడు కూడా దేవుడే. అయితే ఈ అవిశ్వాసం ఆ వ్యక్తి పోగు చేసుకున్న సంపాదనే అనబడుతుంది. ఎందుకంటే అతను తన ఇచ్ఛతో, తన సంకల్పంతోనే దాన్ని ఆర్జించాడు. అదేవిధంగా విశ్వాసాన్ని సృష్టించిన వాడు కూడా దేవుడే. అయితే ఈ విశ్వాసం విశ్వాసి కూడబెట్టిన సంపదగా పరిగణించబడుతుంది. ఈ సంపాదన లేక ఆచరణ ఆధారంగానే ఇరువురికి, విశ్వాసులకు అవిశ్వాసులకు ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే దేవుడు తన దాసుల ఆచరణను గమనిస్తూ ఉన్నాడు. ఆయన నంబర్ 3. ఆయన ఆకాశాలను, భూమిని న్యాయంతో, సమతూకం, సత్యంతో సృష్టించాడు. మరి ఆయన మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు. మీకు చాలా మంచి రూపమిచ్చాడు. కడకు చేరుకోవాల్సింది ఆయన వద్దకే. కాబట్టి ఈ సమతూకం, న్యాయం, సత్యం వాంఛించేది ఏమిటంటే మంచివారికి వారు చేసిన మంచికి గాను పుణ్యఫలం లభించాలి, చెడ్డవారికి వారు చెడు పనులకు గాను శిక్ష లభించాలి. దేవుడు అంతిమ దినాన ఈ మేరకు తీర్పు చేసి న్యాయం ప్రకారం ఎవరికి ఏమివ్వాలో అది ఇస్తాడు. దేవుడు మీకు అందచందాలను ఇచ్చాడు. మీ ఎత్తును, శరీరాకృతిని అద్భుతంగా మలిచాడు. ఈ విషయమే మరో చోట ఇలా అనబడింది: ఓ మనిషి,
దయాశీలి అయిన నీ ప్రభువు విషయంలో నిన్ను మోసపుచ్చినది ఏది? చూడబోతే నిన్ను పుట్టించినవాడు, ఏ లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దినవాడు, నిన్ను తగు రీతిలో పొందికగా మలచినవాడు, తాను కోరిన ఆకృతిని నీకు ప్రసాదించినవాడు ఆయనే కదయ్యా. మీ రూపురేఖలను తీర్చిదిద్దినవాడు, దానిని ఎంతో అందంగా మలచినవాడు, పరిశుభ్రమైన ఉపాధిని మీకు ప్రసాదించినవాడు అల్లాహే కదా. ఆయన్ని చేరుకోవటం తప్ప మార్గాంతరం లేదు. ఆయన పట్టు నుంచి రక్షించేవారు కూడా ఎవరూ లేరు. నంబర్ 4, భూమ్యాకాశాలలో ఉండే వాటన్నింటిని గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేది, బహిర్గతం చేసేది అంతా ఆయనకు తెలుసు. అల్లాహ్ గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. ఆయన జ్ఞాన పరిధి బహు విస్తృతమైనది. అది భూమ్యాకాశాలన్నింటినీ పర్యవేక్షించి ఉన్నది. ఆయన ఆంతర్యాల్లో జనించే ప్రేరణలను గురించి కూడా తెలుసుకోగలడు. నంబర్ 5, ఏమిటి, ఇంతకు మునుపు తిరస్కార వైఖరికి పాల్పడిన వారి సమాచారం మీకు చేరలేదా? వారు తమ ఆగడాల దుష్పరిణామాన్ని చవిచూశారు. వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. అరేబియాలోని అవిశ్వాసుల్ని, ముఖ్యంగా మక్కా వారిని ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. అంతకు మునుపు అవిశ్వాస వైఖరికి పాల్పడిన వారంటే నూహు జాతివారు, ఆద్ జాతివారు, సమూద్ తదితర జాతుల వారిని భావం. వారు తమ దురాగతాల మూలంగా, అవిశ్వాస వైఖరి కారణంగా దైవాగ్రహానికి పాత్రులై నాశనం చేయబడ్డారు. ప్రపంచంలో పడిన శిక్ష ఒక్కటే కాదు, పరలోకంలో కూడా వారి కోసం వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉంది. నంబర్ 6, ఎందుకంటే వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, ఏమిటి, మానవ మాత్రులు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా అని వారు చులకనగా మాట్లాడారు. ఆ విధంగా వారు సత్యాన్ని తిరస్కరించారు, ముఖాలు త్రిప్పుకున్నారు. మరి అల్లాహ్ కూడా వారిని పట్టించుకోలేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, అన్ని విధాలా ప్రశంసనీయుడు. అంటే వారికి ఇహపరాలలో పడే శిక్షకు కారణమేమిటంటే అది వారి తిరస్కార వైఖరికి కారణం. తమలాంటి ఒక మనిషి తమకు మార్గం చూపటమేమిటి? తమలాగా అన్నం తినే, తమలాగా దైనందిన జీవితావసరాలను తీర్చుకునే వ్యక్తి తమకు దర్శకత్వం వహించటం వారి ఊహకందని విషయం అయింది. అంతెందుకు, నేటికీ కొంతమంది బిద్దతీలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మానవ మాతృనిగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అల్లాహు వారికి సద్బుద్ధిని వసగుగాక. అందుకే వారు దైవ ప్రవక్తలను దైవ సందేశహరులుగా ఒప్పుకోవటానికి, ధృవీకరించటానికి నిరాకరించారు. అంటే వారు దైవ ప్రవక్తలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. వారు అందజేసే సందేశాన్ని గురించి ఏ కాస్త కూడా ఆలోచించలేదు. అంటే వారి విశ్వాసానికి, వారి ఆరాధనలకు సంబంధించి అల్లాహ్ కూడా శ్రద్ధ తీసుకోలేదు. ఎవరు ఆయన్ని ఆరాధించినా, మరెవరు ఆయన్ని ధిక్కరించినా ఆయనకు కలిగే లాభం గాని నష్టం గాని ఏమీ లేదు. ఆయన స్వతహాగా కూడా ప్రశంసనీయుడే, సమస్త జీవరాశుల చేత కూడా కొనియాడబడుతున్నవాడే. నంబర్ 7, తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు, మీరు తప్పకుండా మళ్లీ లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. తాము తిరిగి బ్రతికించబడేది లేదన్న అవిశ్వాసుల వాదన పసలేనిది. వారి తలంపు వెనుక బలమైన ఆధారం ఏదీ లేదు. పైగా వారు గాలిమేడలు కడుతున్నారు. అల్లాహ్ మానవుల్ని తప్పకుండా తిరిగి బ్రతికిస్తాడని ప్రభువుపై ప్రమాణం చేసి చెప్పవలసిందిగా దివ్య ఖురాన్లో 3 సార్లు తన ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. ఇంతకుముందు ఒకచోట యూనుస్ సూర 53వ ఆయతులోను, మరో చోట సబా సూరాలోని 3వ ఆయత్లోనూ ఈ ప్రమాణం గురించి వచ్చింది. ఇంతకీ మానవులందరినీ తిరిగి బ్రతికించడం మరియు తీర్పు దినాన్ని నిర్ధారించడంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అక్కడ ప్రతి ఒక్కరికి తాము ఏమేం చేశారో తెలియాలి. ప్రతి ఒక్కరికి వారి పనులను బట్టి ప్రతిఫలం లభించాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఈ ప్రతిఫలం పూర్తిగా లభించకపోవచ్చు, మరికొందరికి అసలు ఏమీ లభించకపోవచ్చు. మరి తీర్పు దినాన సంపూర్ణ ప్రతిఫలం లభించకపోయినట్లయితే ఈ ప్రాపంచిక జీవితానికి అర్థమే ఉండదు. పైగా ఇదొక ఆషామాషి వ్యవహారమైపోతుంది. కాగా అల్లాహ్ ఇలాంటి లోపభూయిష్టమైన వాటన్నింటికి అతీతుడు, ఉన్నతుడు, న్యాయశీలుడు. ఈ మరణానంతర జీవితం మానవులకు అసాధ్యం అనిపిస్తే అనిపించవచ్చు గాని అల్లాహ్కు మాత్రం ఇది చాలా సులభ సాధ్యం. నంబర్ 8, కాబట్టి మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, మేము అవతరింపజేసిన జ్యోతిని విశ్వసించండి.
మీరు చేసే ప్రతి పనిని అల్లాహ్ కనిపెట్టుకొని ఉన్నాడు. అసలు విషయం తేటతెల్లమైన తర్వాత మీరు దైవాన్ని, దైవ ప్రవక్తను విశ్వసించి ఈ విషయాలన్నింటినీ సత్యమని ధృవీకరించటం వినా మార్గాంతరం లేదు. ఆయన సల్లల్లాహు సల్లంతో పాటు పంపబడిన ఈ జ్యోతి దివ్య ఖురాన్. దాని ద్వారా అంధకారం పటాపంచలై కాంతిరేఖలు ప్రసరిస్తాయి. ఆయన నంబర్ 9. ఏ రోజున ఆయన మిమ్మల్నందరినీ సమీకరణ జరిగే రోజుకై సమీకరిస్తాడో అది గెలుపోటముల రోజై ఉంటుంది. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి సదాచరణ చేస్తారో అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ తోటలలో వారికి ప్రవేశం కల్పిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం ఇదే. ప్రళయ దినాన్ని సమీకరణ దినం యౌమల్ జమాగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆ దినాన మానవులంతా ఒకే చోట సమీకరించబడతారు. దైవదూత పిలువగానే వారంతా అతని పిలుపుని వింటారు. అందరి చూపులు చివరి హద్దుల దాకా చేరుకుంటాయి. ఎందుకంటే మధ్యలో ఏ వస్తువు అడ్డుగా ఉండదు. ఆ విషయమే మరో చోట ఇలా అనబడింది. 1. అది సర్వమానవులు సమావేశమయ్యే రోజు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ల ముందే జరుగుతుంది. హూద్ 103. 2. నిశ్చయంగా పూర్వీకులు, తరువాతి వారు అందరూ ఒకరోజు తప్పకుండా సమీకరించబడతారు. దాని కాలం కూడా నిర్ధారితమై ఉంది. అంటే ఒక వర్గం విజయం సాధించగా మరో వర్గం ఓటమి పాలవుతుంది. విశ్వాసులు అవిశ్వాసులపై విజయం సాధిస్తారు. విధేయులు అవిధేయులపై గెలుస్తారు. విశ్వాసులను వరించే అతి గొప్ప విజయం ఏమిటంటే వారు స్వర్గంలో ప్రవేశింపజేయబడతారు. నరకవాసుల గొప్ప గొప్ప భవంతులు, బంగళాలన్నీ స్వర్గవాసుల స్వాధీనమవుతాయి. నరకవాసులు నరకానికి గునిపోయే కార్యాలు చేసి ఉండకపోతే స్వర్గంలోని ఆ భవంతులు, బంగళాలన్నీ వారికే దక్కి ఉండేవి. ఆనాడు నరకవాసులకు దక్కే అతి పెద్ద అవమానం ఏమిటంటే వారు నరకానికి ఆహుతి కావలసి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రపంచంలో అడ్డగోలుగా వ్యవహరించారు. దైవానుగ్రహాలను దుర్వినియోగపరిచారు. తమ గర్వాహంకారం తమ పాలిట ఎలా చేటుగా పరిణమించిందో ఆనాడు అవిశ్వాసులు, పాపాత్ములు తెలుసుకుంటారు. ఆనాడు విశ్వాసులకు కూడా ఒక సత్యం తెలిసి వస్తుంది. అదేమంటే తాము గనక ప్రాపంచిక జీవితంలో మరిన్ని సత్కార్యాలు చేసి ఉంటే స్వర్గంలో తమకు మరిన్ని గొప్ప తరగతులు లభించి ఉండేవని. గబన్ అనే పదానికి నష్టం అన్న అర్థం కూడా ఉంది. దాని ప్రకారం యౌముత్తగాబున్ను నష్టం కలిగించే రోజని కూడా అనువదించవచ్చు. పైన ఆయతులో దీన్నే గెలిపోటముల రోజులుగా అనువదించడం జరిగింది. ఆయన నంబర్ 10. మరెవరైతే తిరస్కారానికి పాల్పడ్డారో, మా ఆయతులను ధిక్కరించారో వారే నరకవాసులు. వారు నరకంలో కలకాలం ఉంటారు. అది చాలా చెడ్డ గమ్యస్థానం. ఆయన నంబర్ 11. అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపద రాదు. ఎవడు అల్లాహ్ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ సరైన దిశలో మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలు తెలిసినవాడు. అంటే అది రాసిపెట్టే ఉంటేనే సంభవిస్తుంది. మరికొంతమంది ప్రకారం అవిశ్వాసుల సందేహానికి సమాధానంగా ఈ ఆయతు అవతరించింది. ఒకవేళ ముస్లింలు అవలంబించే మార్గం సత్య మార్గం అయితే వారిపై ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అని అవిశ్వాసులు సందేహపడేవారు. అంటే తనకు ఏ కష్టం నష్టం వచ్చినా అది దైవేచ్ఛతోనే వచ్చిందన్న సంగతిని అతను తెలుసుకొని దానిపై సహనం వహిస్తాడు. అటువంటి వ్యక్తికి అల్లాహ్ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు. అల్లాహ్ అతని హృదయంలో నమ్మకాన్ని గట్టిగా నాటుతాడు. దాంతో అతను తనపై రావలసి ఉన్న ఆపద ఏదీ తన నుండి తొలగిపోదని, తొలగిపోవలసిన ఆపద ఎన్నటికీ తనపై రాదని గట్టిగా నమ్ముతాడు. ఆయన నంబర్ 12. ప్రజలారా, మీరు అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్త మాటను వినండి. ఒకవేళ మీరు విముఖత చూపితే మా ప్రవక్త బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని చేరవేయటమే. మీరు మా ప్రవక్త మాటను వినకపోయినంత మాత్రాన అతనికి చేకూరే నష్టం ఏమీ ఉండదు. అతని పనల్లా సందేశాన్ని అందజేయటమే. అల్లాహ్ బాధ్యతల్లా ప్రవక్తను పంపటం, ప్రవక్త బాధ్యతల్లా దైవ సందేశాన్ని ప్రచారం చేయటం, ప్రజల బాధ్యతల్లా ఆ సందేశాన్ని శిరసావించటం అని ఇమాం జుహరీ అభిప్రాయపడ్డారు. ఆయన నంబర్ 13. అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. విశ్వసించిన వారు అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవాలి. అంటే వారు తమ వ్యవహారాలన్నీ అల్లాహ్ వైపుకే మరలించాలి. ఆయనపైనే భరోసా ఉంచాలి. ఆయనపైనే ఆధారపడాలి. ఆయన్నే అర్థించాలి. ఎందుకంటే ఆయన తప్ప మరొకరెవరూ గండం నుంచి గట్టెక్కించలేరు. ఆయన తప్ప ఇంకొకరెవరూ దాసుల అవసరాలు తీర్చలేరు.
ఆయన నంబర్ 14. ఓ విశ్వాసులారా, మీ భార్యలలో మీ బిడ్డలలో కొందరు మీకు శత్రువులు, కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు గనక ఉపేక్షించి క్షమించి సడలింపుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయదల్చేవాడు. వారు గనక మీకు సత్కార్యాలలో అడ్డు తగిలిన దైవ విధేయతా మార్గంలో మీకు ఆటంకాలు సృష్టించినా వారు మీకు శత్రువులుగా పరిణమించినట్లే. ఒకవేళ మీరు వారిని ఎంతగా ప్రేమించినా వారిని మీ శ్రేయోభిలాషులుగా భావించినా సరే పారలౌకికంగా వారు మిమ్మల్ని వినాశం పాలు చేసినట్లే. అంటే మీరు వారి అడుగుజాడల్లో నడవకండి, వారు డిమాండ్ చేసిన ప్రతి కోరికను తీర్చకండి. ఈ సందర్భంగా ధర్మాధర్మాలను గురించి బాగా ఆలోచించండి. మీరు మీ ఆలుబిడ్డల వెనుక పరిగెత్తడం మానుకొని వారు మీ అడుగుజాడలో నడుచుకునేలా చేయండి. ఈ ఆయతు పూర్వాపరాలివి. మక్కాలో ఇస్లాం స్వీకరించిన కొంతమంది ముస్లింలు దైవ మార్గంలో మక్కా నుండి మదీనాకు వలసపోవాలని సంకల్పించుకున్నారు. కానీ వారు నగర ప్రస్థానం చేయడానికి ఆలుబిడ్డలు ఒప్పుకోలేదు. భార్యాబిడ్డల ప్రేమానురాగాలు అడ్డు తగలడంతో వారు వలస హిజ్రత్ సంకల్పాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత వారు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం వద్దకు వచ్చి చూస్తే హిజ్రత్ చేసిన ముస్లింలు ధార్మికంగా ఎంతో ముందంచ వేసినట్లు కనిపించారు. అప్పుడు వారు తమ పొరపాటును తెలుసుకున్నారు. ధర్మ మార్గంలో అడ్డు తగిలిన తమ ఆలుబిడ్డలపై వారికి కోపం వచ్చింది. ధార్మికంగా తమను నష్టపరిచిన ఆలుబిడ్డలను శిక్షించాలనుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతను అవతరింపజేసి వారి తప్పును మన్నించాలని సర్దుకుపోవాలని తాకీదు చేశాడు. ఆయన నంబర్ 15. మీ సిరి సంపదలు మీ సంతానం నిజానికి మీ పాలిట ఒక పరీక్ష. గొప్ప ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉన్నది. సిరి సంపదలు కన్నపిల్లలు యథార్థానికి మనిషి పాలిట ఒక వైపు దైవానుగ్రహం అయినప్పటికీ మరోవైపు పరీక్ష కూడా. వారు గనక మిమ్మల్ని అధర్మ హరాం పనుల వైపు ప్రోత్సహించిన బంధువుల అగత్య పనుల హక్కుల్ని చెల్లించటంలో అవరోధంగా నిలిచిన వారు మీ పాలిట హానికరంగా పరిణమిస్తున్నారని గ్రహించాలి. అట్టి పరిస్థితుల్లో మీరు అప్రమత్తులై దేవుని అవిధేయత ధోరణిని మానుకోవాలి. మీ ఆస్తిపాస్తులన్నీ సక్రమమైన పద్ధతిలో కూడబెట్టాలి. సక్రమమైన రీతిలోనే ఖర్చు చేయాలి. సంతానానికి తగు శిక్షణివ్వాలి. ఈ ఆస్తిపాస్తుల ఆలుబిడ్డల ద్వారా దేవుడు పెట్టిన పరీక్షల్లో నెగ్గుకు రావాలి. అంటే సిరి సంపదల పట్ల సంతానం పట్ల గల ప్రేమ కన్నా దైవ విధేయతకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి పాప కార్యాలను విడనాడిన వ్యక్తి కొరకు అల్లాహ్ దగ్గర అపారమైన పుణ్యఫలం సిద్ధంగా ఉంటుంది. ఆయన నంబర్ 16. కాబట్టి సాయశక్తులా మీరు అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఆజ్ఞలను వినండి, విధేయత చూపండి, దైవ మార్గంలో ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. అంటే అల్లాహ్ ఆదేశాలను ప్రవక్త సల్లల్లాహు సల్లం ఉపదేశాలను సావధానంగా వినండి. విన్న వాటిని ఆచరణలో పెట్టండి. విన్న దాన్ని ఆచరణలో పెట్టనంత వరకు ప్రయోజనం కలగదు. ఖర్చు చేస్తూ ఉండండి అనే వాక్యంలో తప్పనిసరిగా చెల్లించవలసిన దానాలు సదకాతె వాజిబా, స్వచ్ఛంద దానాలు, సదకాతె నాఫిలా రెండూ వచ్చేస్తాయి. జకాత్, ఉష్రు లాంటివి తప్పనిసరి దానాల క్రిందికి వస్తే ఇతరత్రా దానాలన్నీ స్వచ్ఛంద దానాల కిందకి వస్తాయి. ఆయన నంబర్ 17. మీరు గనక అల్లాహ్కు మంచి రుణం ఇస్తే, అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూ పోతాడు. మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ తన దాసుల సేవలను గుర్తించేవాడు, సహనశీలుడు. మంచి రుణం ఇవ్వటం అంటే చిత్తశుద్ధితో దైవ మార్గంలో ఖర్చు పెట్టడం, మనస్ఫూర్తిగా సంపదను వ్యయపరచటం అని అర్థం. మీరు చేసిన ఖర్చుకు ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ప్రసాదించడంతో పాటు మీ పాపాలను కూడా కడిగివేస్తాడు. అంటే దేవుడు తన వినయశీలురైన దాసుల కృషిని ఎన్నటికీ విస్మరించడు. వారి కృషికి ఎన్నో రెట్ల పారితోషికాన్ని ప్రసాదిస్తాడు. అదే సమయంలో ఆయన సహనశీలుడు కూడా. అంటే ఆయన పాపాత్ములను వెంటనే పట్టుకొని శిక్షించకుండా వారికి తగినంత గడువు ఇస్తాడు. ఆయన నంబర్ 18. ఆయన రహస్య బహిర్గత విషయాలు తెలిసినవాడు, సర్వాధిక్యుడు, వివేకవంతుడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.